5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ని వివిధ ఎగ్జిట్ పోల్ సంస్థలు అయితే వెల్లడించడం జరిగింది. మరి ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే తమిళనాడు రాష్ట్రంలో మళ్ళొక్కసారి స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే పార్టీ అధికారంలోకి రాబోతుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలు అయితే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో మాత్రం హోరాహోరీగా ఉన్నదని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అయితే వేసినాయి. మరి కొన్ని ఎగ్జిట్ పోల్స్ తృణమూల్ కాంగ్రెస్కు, కొన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అయితే పట్టం కట్టడం జరిగింది. చూసుకోవచ్చు మనం ఒకసారి. తమిళనాడులో డిఎంకే, బెంగాల్లో హోరాహోరీ, అస్సాంలో బీజేపీ, కేరళలో యూడీఎఫ్కే పవర్ దక్కే ఛాన్స్, పుదుచ్చేరిలోను మారని పవర్, మళ్ళీ ఎన్డీఏకే గెలుపు ఛాన్స్, తమిళనాడులో నటుడు విజయ్, టీవీకే పార్టీ స్వల్ప ప్రభావం, 4 రాష్ట్రాలు ఒక యూటీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల, వెస్ట్ బెంగాల్లో చివరి దశలో 92.47% పోలింగ్ నమోదు, మే 4న కౌంటింగ్, ఆ రోజే తేలనున్న ఫలితాలు. బెంగాల్లో ఏమైందో తెలియదు కానీ ఒక్కసారి ఏకంగా 92.47% సెంటర్ వెటు 92.47% పోలింగ్ అయితే పెరగడం జరిగింది. మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే స్థానిక సంస్థల్లో జరిగే ఏ రకంగా అయితే ఓటింగ్ నమోదు అవుతుందో అంతకన్నా ఎక్కువ మెజార్టీ ఓటింగ్ అయితే నమోదు కావడం జరిగింది. మరి ఈ పెరిగిన ఓటింగ్ అంతా బీజేపీ వైపు వెళ్ళిందా, మళ్ళొకసారి మమత వైపు వెళ్ళిందా అనేటటువంటిది ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా అంచనాలు అయితే వేయలేకపోయినాయి. ఒకసారి మనం చూసుకోవచ్చు పశ్చిమ బెంగాల్లో ఎట్లున్నాయంటే, పశ్చిమ బెంగాల్లో మొత్తం సీట్లు చూసుకుంటే 294 సీట్లు ఉన్నాయి, మ్యాజిక్ ఫిగర్ 148. చాణక్య సర్వే వచ్చేసి బీజేపీకి కొంత ఎడ్జ్ ఇచ్చింది, జన్మత్ పోల్స్ టీఎంసీకి కొంత ఎడ్జ్ ఇచ్చింది, మ్యాట్రిక్ సంస్థ బీజేపీకే కొంత ఎడ్జ్ ఇచ్చింది, అదేవిధంగా సీమార్క్ బీజేపీకే కొంత ఎడ్జ్ ఇస్తే పీపుల్స్ పల్స్ వచ్చేసి టీఎంసీకి ఎడ్జ్ ఉన్నట్లు అంచనాలు అయితే వేసింది. పోల్ డైరీ వచ్చేసి కూడా బీజేపీకి, అంటే కొంత మెజార్టీ సంస్థలు కొంత బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు స్పష్టమైనటువంటి అంచనాలు అయితే వేయడం జరిగింది. ఒకసారి మనం తమిళనాడు చూసుకున్నట్లయితే మొత్తం 234 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 118. చాణక్య సర్వే వచ్చేసి డిఎంకేకే మెజార్టీ స్థానాలు ఇచ్చింది, యాక్సెస్ మై ఇండియా మెజార్టీ డిఎంకేకే ఇచ్చింది, జేవీసీ ఇదేందో కానీ ఒక జేవీసీ సంస్థ మాత్రం కొంత ఏఐడిఎంకే అన్నా డిఎంకేకు కొంత ఎడ్జ్ ఇవ్వడం జరిగింది. కామాఖ్య అనలైటిక్స్ అంట హోరాహోరీకి ఇచ్చింది, టీవీకేకు ఎక్కువ స్థానాలు ఇచ్చింది. మరి అది ఎట్లా టీవీకేకే ఎట్లా సాధ్యమైందేమో మరి తెలియదు. మ్యాట్రిక్ వచ్చేసి కూడా డిఎంకేకే ఇచ్చింది, పీమార్క్ డిఎంకే, పీపుల్స్ ఇన్సైట్ డిఎంకే, ఇట్లా మెజార్టీ స్థానాలన్నీ కూడా డిఎంకేనే మళ్ళొకసారి అధికారంలోకి వస్తుందని చెప్పి తమిళనాడుకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడం జరిగింది. కేరళ తీసుకున్నట్లయితే మొత్తం 140 స్థానాలు, 71 స్థానం మ్యాజిక్ ఫిగర్, యాక్సిస్ మై ఇండియా ఎల్డిఎఫ్కు 42-62 ఇచ్చింది, యూడిఎఫ్కే ఎక్కువ ఇచ్చింది. చాణక్య స్ట్రాటజీ యూడిఎఫ్, పీపుల్ పల్స్ వచ్చి అది కూడా ఎల్డిఎఫ్ యూడిఎఫ్ అన్నట్లు ఇచ్చింది, పీపుల్స్ పల్స్ యూడిఎఫ్, ఓట్ వైబ్ అంట యూడిఎఫ్, ఇట్లా రకరకాల సంస్థలు కొన్ని అక్కడ ఇచ్చినాయి, కొన్ని ఇక్కడ ఇచ్చినాయి. చూడాలి ఏమవుతుందో మరి. అస్సాం వచ్చేసి మెజార్టీ మొత్తం అస్సాంలో వచ్చేసి 126 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 64. మెజార్టీ స్థానాలు అయితే బీజేపీకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తమ అంచనాలు అయితే వేయడం జరిగింది. పుదుచ్చేరి మనం ఒకసారి తీసుకున్నట్లయితే 30 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 16. ఎన్డీఏ కూటమికే ఇక్కడ మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అయితే ఎన్డీఏ కూటమికి అధికారాన్ని అయితే కట్టబెట్టినట్లు తెలుస్తున్నది.
అది వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్. ఇదొకసారి చూడండి. రికార్డు రిజల్ట్స్